ఈ చిన్న సందు ఓకే వినపడుతుందా? ఈ చిన్న సందులో నుంచి ప్రిజనర్స్ అయితే తప్పించుకున్నారంట. తప్పించుకొని ఇక్కడ ఈ మాట చూసారా, హెల్ ఆఫ్ ది హెల్. ఎందుకని చెప్పేసి అంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వింటర్లో బట్టలు ఉండే కాదు, ఒకరిని ఒకళ్ళు అత్తుకొని ఇలా పడుకునే వాళ్ళంట ఆ చలికి తట్టుకోవడానికి. ఎందుకంటే రూఫ్ ఉండేది కాదు. దిస్ ఈస్ హౌ ప్రిజనర్స్ వర్ టైడ్ అప్. సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే. ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ హోల్ కింద ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్లో దాచిపెట్టేవాళ్ళంట. అండ్ అందులోనే వాళ్ళు వెళ్ళిన వేస్ట్. హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాంలో హనాయ్లో అయితే మనం ఉన్నాము. హనాయ్లో ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర హ్యాలో అని చెప్పేసి ప్రిజన్ ఉందన్నమాట. ఈ ప్రిజన్ ఏంటి అని చెప్పేసి అంటే ఫారినర్స్, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి వియత్నాంని అయితే వాళ్ళు ఆక్రమించుకున్నారు, కాలనైజ్ చేశారు. వాళ్ళు కాలనైజ్ చేసినప్పుడు దానికి రివల్యూషనరీ అవుతారు కదా, అంటే మాకు తిరుగుబాటుదారులు ఉంటారు కదా, తిరుగుబాటుదారుని వచ్చేసి ఈ పర్టికులర్ జైల్లో అయితే వేసారనమాట. వన్ ఆఫ్ ది హైలీ ఫార్టిఫైడ్ వాల్ అనమాట ఇది. అంటే చాలా పెద్ద వాల్స్ ఉంటాయి, దీంట్లో నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ప్రిజన్లో వీళ్ళు మనకి ఏం చూపిపోతున్నారు ఆర్ ఎలా మనకి కన్వే చేయబోతున్నారు అని చెప్పేసి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గది ఉంది, ఆ గదిలో 40 మంది పడతారు, కానీ 100 మందిని పెట్టేవాళ్ళంట. ఒక టైంలో 100 నుంచి 200 మందిని పెట్టేవాళ్ళంట. వాళ్ళకి పెట్టిన టార్చర్స్ ఏంటి అవన్నీ మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. నేను మొత్తం మ్యూజియం అయితే చూసేసి వచ్చాను. చూసేసి వచ్చిన తర్వాత చాలా చాలా హృదయ విదాకరంగా ఉందన్నమాట. అంటే చాలా హార్ట్ ఫెల్ట్ అలా ఉందన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే వాళ్ళు అలాంటి కండిషన్స్ వాళ్ళని ఫేస్ చేశారు. వాళ్ళ నేల గురించి, వాళ్ళ స్వాతంత్రం గురించి వాళ్ళు పోరాడుతుంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఊరిలోనే, వాళ్ళ ప్రిజన్లోనే వాళ్ళు పెట్టి నానా నరకాలం అయితే చూపించారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, దట్ యూ విల్ ఆల్సో సీ ఇన్ వీడియో. ఒక పెద్ద రూమ్ ఉంది, ఆ రూమ్లోనే వాళ్ళు ఉంటున్నారు. అంటే 24 hours ఇన్ డే ఆ రూమ్లో ఉండాలి. అందులో ఒక స్టేజ్ లాగేసి ఒక టాయిలెట్ పెట్టారు. అందరి ముందు వీళ్ళు టాయిలెట్కి వెళ్ళాలి. అది టాయిలెట్కి వెళ్ళడానికి కూడా చాలా వర్ణనాతీతమైన సిచ్యువేషన్ లాగా ఉందన్నమాట. ఇవన్నీ మీరైతే ఈ వీడియోలో చూస్తారు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ వేసేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గో ఇన్ టు ది వీడియో. సో ప్రీతం అయితే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని అడుగుతున్నాడు ప్రిజన్ ఎక్కడ ఉందని చెప్పేసి. సర్చ్ ఫర్ ప్రిజన్ ఇస్ గోయింగ్ ఆన్. సో మనకైతే హ్యాలో ప్రిజన్ హిస్టారికల్ రెలిక్ అని అయితే కనిపించింది అనమాట. సో అట్నుంచి ఎంట్రీ ఉందేమో చూసుకోవాలి మనము. ప్రీతం, ఫైనలీ హ్యాపీ ఆ ప్రిజన్ కనిపిస్తుంది. నిన్న అందులోనే అరే వైషు, ఇంత ఎండలో శాన్వి ఎత్తుకోమంటుంది, ఎత్తుకో కదా. ప్రీతం ప్రిజన్ పోలీసులు ఉన్నారా ప్రీతం? సో ఇక్కడే ప్రిజన్ అంట. సో ఈ పట్టేసుకోవడానికి కొంత తీసి డబ్బులు ఇస్తున్నాడా చూద్దాం. ఇక ఇదే ప్రిజన్. దీంట్లో అయినా ప్రీతం, డూ యూ థింక్ దే లెట్ us ఇన్? మేబీయా, చూద్దాం పద, లెట్స్ గో. సో ఇక్కడైతే ఒక హోల్ ఉంది, ఆ హోల్లో నుంచి చూస్తే మనకి ఒకసారి సైడ్లో నాకు తెలిసి అప్పట్లో ప్రిజన్ వాళ్ళు లోపల జైల్లో ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళు చూడడానికి ఇట్లా ఉంటుండేనేమో, చిన్న హోల్. సో ఇది వచ్చేసి మనకి టికెటింగ్ ఆఫీస్ అనమాట. అసలు ఎంతనో కనుక్కుందాం. వైష్ ఒకసారి పట్టుకోరా. హలో, హౌ మచ్ ఇస్ ఇట్? 50,000 for one ticket. 50,000 for one. Is also for the child? Child free. Child free. And this one? Child free. Free. Okay, 50,000, 50,000. Two adults. Two adults. 100,000 for two tickets. 2 tickets ki 100,000 anta. So మన దగ్గర 100,000. Even this one? Oh, this is 10,000. Okay, 100,000 anta. But I have 250,000. So 250,000. Thank you so much. Can I also have this historical relic? Selling 20,000 for 20,000. Okay. Yeah. సో మనకి టికెట్స్ అయితే వచ్చేసినాయి. లెట్స్ గో ఇన్. ఈ 50,000 పెట్టి అయితే మనం టికెట్స్ కొనేసాము. లోపలికి అయితే వెళ్తున్నాం మనం. థ్యాంక్ యూ. సో మనం హ్యాలాంగ్ బే ఆర్ హ్యాలో అని చెప్పేసి ఎందుకని చెప్పేసి అంటే వీళ్ళు పాటరీ ఇవన్నీ చేసేవాళ్ళంట, అందుకని హ్యాలో ఆర్ హ్యాలాంగ్ బే అని చెప్పేసి ఇక్కడ అంటారంట.
సో వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు కాలనైజ్ చేశారు. వాళ్ళు ఫ్రీడమ్ గురించి కొట్టుకునేటప్పుడు వాళ్ళని తీసుకుని వచ్చి ఈ జైల్లో అయితే వేసేవారంట అని చెప్పేసి మొత్తం మనకి ఇంట్రొడక్షన్ టు పూకాన్ విలేజ్ అని చెప్పేసి ఉంది. సో 19th సెంచరీ అప్పుడు యునీక్ విలేజ్ ఉంటుందంట. వీళ్ళు కంప్లీట్ ఫ్రెంచ్ కాలనైజ్ చేసినంత కంప్లీట్ విలేజ్ అయితే లాస్ అయిపోయారంట. సో మనం లోపలికి వెళ్తున్నాము. ఈ హాలో ప్రిజన్ ఏంటి అని చెప్పేసి అంటే బిగ్గెస్ట్ 45 అంటే పెద్ద గోడలు ఉన్న ప్రిజన్ ఇన్ ఇండో చైనా అని చెప్పేసి అంటున్నారు. దాని లోపలికి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో ఇదే అని చెప్పేసి అంటున్నారు అది. సో కంప్లీట్ పారానామా ఆఫ్ హాలో ప్రిజన్ 1896 నుంచి 1954 వరకు ఎట్లుండేదంట. నైస్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇట్లా ఇది ప్రిజన్ అంటే పెద్ద పెద్ద గోడలు ఉన్న ప్రిజన్ అంట ఇది. ఇది సెల్ డి గురించి చెప్తున్నారు. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రిజన్ ఆఫ్ హాలో ప్రిజన్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనిస్ట్. మొత్తం అంతా ఇక్కడ హిస్టరీ ఇస్తున్నారు. అక్కడ గేట్ దగ్గరికి వెళ్దాం మనం. సో ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అంట. సో ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే క్రూయల్ ఇంప్రిజన్మెంట్ రిజీమ్ అండ్ హార్ష్ లివింగ్ కండిషన్స్ అంటే మరి హార్ష్ లివింగ్ కండిషన్స్ అంతా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అవునా అవునా. సో దాని లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చూద్దాము. సో దీని గురించి మళ్ళీ చెప్తాను. వీళ్ళకి ఎవ్రీ సండే పోర్క్ పెట్టేవాళ్ళంట. కానీ అది ఓల్డ్ సో మీట్ స్ట్రింజీ మీట్ అంట. 3 meals విత్ బాయిల్డ్ ఓల్డ్ బఫెలో మీట్ విచ్ వాజ్ సో టఫ్ అంటే చాలా ఎట్లుండే అంటే పాడైపోయిన మీట్ ఆల్మోస్ట్. అలాంటి టైంలో మెనీ ప్రిజనర్స్ హ్యాడ్ హార్ట్ attacks eating that kind of rice for a long time. There was a time where 40 prisoners died in a month. 40 మంది ప్రిజనర్స్ ఒక్క మంత్లో చనిపోయేవాళ్ళంట. అట్లాంటి దారుణమైన ఫుడ్ పెట్టేవాళ్ళంట ఇక్కడ. సో క్రిమినల్స్ని ఇట్లా మెడలో ఇది వేసి పెట్టేవాళ్ళంట సో దట్ లిమిటెడ్ మూమెంట్ చేయడానికి. ఇప్పుడు మనము వన్ ఆఫ్ ది హారబుల్ దీనికి వెళ్తున్నాము. సో దీంట్లో వెళ్ళే ముందు ఇక్కడ చిన్న ఓపెనింగ్ ఉందిగా ఇట్లా. ప్రీతం లుక్ ఎట్ దిస్ ఓపెనింగ్. సో ఈ ఓపెనింగ్ యా. సో ఇందులోకి అయితే వెళ్తున్నాం మనము. సో వీళ్ళని ఇలా బంధించి పెట్టేసేవాళ్ళంట. మనం ఒకసారి హిస్టరీ చదివేసి వద్దాం దాంతో తెచ్చు. సో వీళ్ళు టాయిలెట్కి ఎలా వెళ్ళేవారంటే ఇక్కడ ఇంతమంది మొత్తం ఇలా ఉండేవాళ్ళు. వీళ్ళందరి ముందు ఏదో స్టే చేసినట్టు ఇక్కడైతే టాయిలెట్స్ ఇట్లా పెట్టారు. సో ఇక్కడే టాయిలెట్కి వెళ్ళాలంట. సో ఇంతమంది ముందు. సో అది కావాలని చెప్పేసి ఈ టాయిలెట్ ఏరియాని క్లీన్ చేసే వాళ్ళు కూడా కాదంట. అండ్ వీళ్ళు డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ హోల్ కింద ఇక ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్లో దాచిపెట్టేవాళ్ళంట. అండ్ అందులోనే వాళ్ళు వెళ్ళిన వేస్ట్ టాయిలెట్ కూడా ఆ బకెట్లోనే ఉంటే అది క్లీన్ చేయకుండా ఓవర్ఫ్లో అయిపోయింది. ఇక ఇట్లా అందరి ముందు అలానే ఉంటుండే అంట. యా దిస్ ఈజ్ హౌ ప్రిజనర్స్ వర్ టైడ్ అప్. సో ఇలా వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ కాళ్ళని ఇలా వాళ్ళు కట్టేసేవాళ్ళంట. సో ఇంతమంది ప్రిజనర్స్ ఇందాక చెప్పినట్టు నెలకి కనీసం 40 మంది చనిపోయేవారంట ఫ్రెంచ్ కాలనీస్ వాళ్ళు వీళ్ళని టై చేసినప్పుడు. చాలా హారబుల్ సిచ్యువేషన్స్. ఎండాకాలంలో బట్టలు లేకుండా ఉంచేవాళ్ళంట, చలికాలంలో బట్టలు లేకుండా ఉంచేవాళ్ళంట. దారుణం కదా అసలు అది. ఇగో ఇప్పుడేమో ఇట్లా లైట్లు పెట్టారు కానీ అప్పుడు లైట్లు లేవు కదా, మొత్తం అంతా డార్క్ రూము. ఇగో ఇక్కడ ఒక చిన్న హోల్ మీకు కనిపిస్తుందా లేదా లైట్లో. సో ఈ చిన్న హోల్లో నుంచి వచ్చే లైట్ అది కూడా కంప్లీట్ సన్లైట్ కాదు, ఏదో కొద్ది వెళ్తురు వీళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి పెడుతున్నాయంట. సో ఇంత పెద్దది. ఆ లాస్ట్కి చూసారు కదా, ఆ లాస్ట్కి ఏమో టాయిలెట్ పెట్టారు. సో వీళ్ళందరి ముందు ఏదో చూద్దాం చేసినట్టు అక్కడ టాయిలెట్ కూర్చుంటే అది ఒకటైతే రెండోది ఏంటి అని చెప్పేసి, సో వాళ్ళందరి ముందు టాయిలెట్కి వెళ్ళడమే ఒకటి అంటే అదొకటి అని చెప్పేసి అంటే, రెండోది ఏంటి అని చెప్పేసి అంటే అసలు వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు కాదు అది రెండోది అని చెప్పేసి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ టాయిలెట్కి వెళ్ళిన వ్యర్థం అంతా బకెట్లో ఉంటుంది కదా, ఆ బకెట్లో
డాక్యుమెంట్ని ఏదైనా నైలాన్ దాంట్లో వేసి చుట్టు పెట్టి ఆ దరిద్రంలో వాళ్ళు దాచిపెట్టే వాళ్ళంట. సో దట్ నెక్స్ట్ వచ్చే ప్రిజనర్స్కి కమ్యూనికేట్ చేయడానికి ఆర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకుని వచ్చి వీళ్ళతోటి కమ్యూనికేట్ చేయడానికి అలా దాచిపెట్టేవారంట. చాలా హారబుల్ కండిషన్స్లో అయితే వీళ్ళు బతికారు. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వింటర్లో బట్టలు ఉండే కాదు, ఒకరిని ఒకళ్ళు అత్తుకొని ఇలా పడుకునే వాళ్ళంట ఆ చలికి తట్టుకోవడానికి. ఎందుకంటే రూఫ్ ఉండేది కాదు. రూఫ్ లేకపోవడంతో సమ్మర్లో కూడా వీళ్ళకి ఎండ విపరీతంగా ఉండేది. అంటే నెలకి 40 మంది అంటే నార్మల్ విషయం కాదు. మనమైతే నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది, ఈ ఎగ్జిబిషన్కి అయితే మనం వెళ్ళిపోదాం మనము. సో ఇందాక చెప్పా కదా ఈ చిన్న విండో ఉందని చెప్పేసి, ఇక ఈ విండో నుంచి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూడా లైట్ కాదు, ఇక్కడ మనకి డోర్ ఇప్పుడు వచ్చింది. సో దీంట్లోంచి వచ్చే కొద్దిపాటి లైట్ వాళ్ళది ఓపెన్ చేస్తే వెళ్ళేది. ఇక్కడ ఈ మాట చూసారా, హెల్ ఆఫ్ ది హెల్. ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ ఈ ప్రిజన్లో ఉండి ఏమైనా బ్రోక్ ది రెగ్యులేషన్ చేస్తారు కదా, రెగ్యులేషన్స్ని ఏదైనా పాటించకపోతే వాళ్ళని తీసుకొని వచ్చేది ఈ హెల్ ఆఫ్ ది హెల్లో పడేసేవారంట ఇందులో పెట్టేసి. సో ఇది ఆ హెల్ ఆఫ్ ది హెల్. లెట్స్ గోయింగ్ టు దట్ హెల్ ఆఫ్ ది హెల్. సో ఇందులో ఇట్లా ఉండేది. ఇంత డార్క్లో మనకేం కనిపించలేదు కదా, నేను ఇక్కడ నుంచి చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు ఏంటి అని చెప్పేసి అంటే లైట్ వేశారు, కానీ ఇంతకుముందు లైట్ లేదు, ఏది లేదు కాబట్టి. థ్యాంక్ యూ. అసలు సో ఇందాక చెప్పాను కదా ఈ గాలి వెలుతురు లేని దాంట్లో ఇట్లా కాళ్ళకి ఇలా కట్టేసి ఇలా పెట్టేవాళ్ళంట. ఇక అంతే, వాళ్ళకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు. అందుకే హెల్ ఆఫ్ ది హెల్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో ఇంకో ప్రిజన్ ఏమో ఇట్లా ఇది కాళ్ళు కట్టడానికి ఇది ఇట్లా పెట్టేసి ఇందులో పెట్టేవాళ్ళు గాలి వెలుతురు లేకుండా. See how dark it is, Pritam. అండ్ వాళ్ళు ఎంత మెంటల్ ప్రెషర్కి వెళ్ళేవాళ్ళు ఆలోచించండి అసలు. అమ్మో, అంటే ఆ 2 నిమిషాలు మనం ఏదైతే లోపలికి వెళ్ళామో ఆ గాలి వెలుతురు లేనిది మనమే తీసుకోలేకపోయాము. అలాంటిది వాళ్ళని ఏళ్ళ తరబడి దాంట్లో పెట్టి ఎంతగానం హింసించారు అని చెప్పేసి అంటే అసలు ఆ వర్ణనాతీతం అది కూడా దేనికి హింసించారని చెప్పేసి అంటే వాళ్ళు ఏదో నేరాలు ఘోరాలు చేసినందుకు కాదు, వాళ్ళ ఓన్ ప్లేస్లో వాళ్ళ ఓన్ కంట్రీలో వాళ్ళ ఓన్ ప్లేస్ కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడినందుకు. అంటే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి కాలనైజ్ చేసిన తర్వాత లేదు ఇది మీ నేల కాదు ఇది మా నేల అని చెప్పేసి వాళ్ళు కొట్లాడినందుకు వాళ్ళనైతే ఈ ప్రిజన్ లేసి ఇంతగా హింసించారు. ఇందాక లాస్ట్ మనం చూసింది ఏంటి అని చెప్పేసి అంటే ఈ ప్రిజన్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోకపోతే, వాళ్ళ రెగ్యులేషన్స్కి వాళ్ళు వినకపోతే మాత్రం ఆ కఠిన కారాగారంలో అయితే వాళ్ళు వేశారని చెప్పేసి అంట. ఇట్స్ లైక్ రియల్లీ టార్చర్డ్ దెమ్. నా వెనకాల ఈ చెట్టు చూస్తున్నారు కదా, బాదాం చెట్టు. ఇది మామూలు చెట్టు కాదు, 1 century నుంచి సర్వైవ్ అవుతున్న చెట్టు. సో ఇది ఏంటి అంటే ద లాస్ట్ విట్నెస్. సో ద లాస్ట్ విట్నెస్ ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కాలనైజ్ చేసిన పీరియడ్ నుంచి అంటిల్ టుడే ఈ రోజు వరకు సర్వైవ్ అయిన చెట్టు అనమాట ఇది, బాదాం చెట్టు. సో అప్పటి నుంచి ఉంది. ఐ హ్యావ్ విట్నెస్డ్ రోల్ కాల్స్ అండర్ ది హార్ష్ సన్. ఐ హ్యావ్ సీన్ సైలెంట్ కేసెస్ వెన్ సమ్ వన్ డిడ్ నాట్ రిటర్న్. అంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి అటెండెన్స్ తీసుకుంటారు కదా, ఆ అటెండెన్స్ తీసుకున్నది కూడా నేను చూశాను, ఆ ఎండలు నేను చూశాను. ఐ హ్యావ్ సీన్ ద బ్రీఫ్ మీటింగ్స్ ఆఫ్ ప్రిజనర్స్ హియర్ ఆఫ్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అండ్ పీస్ దట్ దే హ్యావ్ లెఫ్ట్ బిహైండ్. అంటే వాళ్ళు ఫ్రీడమ్ గురించి వాళ్ళు నార్మల్గా ఉన్నప్పటి నుంచి, వాళ్ళ ఫ్రీడమ్ కోల్పోయినప్పటి నుంచి, వాళ్ళ ఫ్రీడమ్ సాధించుకునే స్ట్రగుల్స్ చూసే దగ్గర నుంచి, అండ్ ఇవాళ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కూడా నేను ఈ చెట్టును నేను విట్నెస్ చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. అంటే చెట్టు ఎంత ఇంపార్టెంట్దో మీరు ఆలోచించండి, కుదిరితే అందరూ ఒక చెట్టు నాటండి. మీరు చూస్తారు కదా ఈ చిన్న సందు, ఓకే వినపడుతుందా, ఈ చిన్న సందులో నుంచి ప్రిజనర్స్ అయితే తప్పించుకున్నారంట. తప్పించుకొని వెళ్ళారు, 5 ప్రిజనర్స్ అయితే తప్పించుకుని వెళ్ళిపోయి వాళ్ళ రెసిస్టెంట్ బ్యాండ్ ఎక్కడైతే ఉందో అంటే ఫెలో రివల్యూషనరీస్ ఉన్నారు కదా వాళ్ళైతే కలుసుకున్నారంట. ఇది చూసారా ఎంత సన్నగా ఉందో, గట్టిగా చెప్తే మన కాళ్ళు చేతులు పట్టవు, కానీ ఇందులో నుంచి వాళ్ళు తప్పించుకుని వెళ్ళారని చెప్పేసి అంటే వాళ్ళకి ఇచ్చిన కనీస ఫుడ్ అండ్ వాటర్ ఎంత ఉన్నాయి, వాళ్ళు ఎంత బక్కపలిచిపోయి ఉంటారో, ఇందులోంచి వాళ్ళు తప్పించుకుని వెళ్ళారో మీరైతే ఆలోచించండి. చెప్పాను కదా ఒక సీవేజ్ నుంచి తప్పించుకున్నారని చెప్పేసి, ఇగో ఇట్లా అయితే తప్పించుకున్నారంట. ఇలా కొట్టి 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 దాన్ని విరగదీసి దీంట్లోంచి అయితే తప్పించుకున్నారని చెప్పేసి ఉంది. సో ఇట్లంతా వీళ్ళంతా రెవల్యూషనరీస్ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా హింస పెట్టారు ఇవన్నీ పెట్టారు అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఆర్ట్ రూపంలో అయితే చూపిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే ఒక కుటుంబం మొత్తం ఇక్కడ పెట్టారంట. మిస్
హాంగ్ న్యాంగ్. ఓకే, డ్యూరింగ్ ద పీరియడ్ 1936 to 1939. అంటే ఎన్ని ఇయర్స్ క్రితం? 3 years ఒక ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నారు కదా, ఈ ఫ్యామిలీని మొత్తంని ఈ ఒక్క రూమ్లో పెట్టి బంధించి ఉంచారంట. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇందులో ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం అంతా ఈ ప్రిజన్లో ఉండొచ్చు. ఇట్లా షో ఇట్ ఫ్రమ్ హియర్. ప్రీతం సైడ్ లేదు, ఇది ఇంకొక జైల్ రూము. ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే ఫీమేల్ ప్రిజనర్స్ మాత్రమే ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఫీమేల్ ప్రిజనర్స్ అండ్ చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అంటే ఇక్కడ. ఇది ఏంటి అని చెప్పేసి అంటే వాళ్ళ తలల్ని ఇలా నరికేసే వాళ్ళంట. తలని నరికేసి ఇలాంటి బాస్కెట్స్లో వాళ్ళ బాడీని పెట్టేసి తలకాయలు చూసారా, ఇట్లా తలకాయలకి లేబుల్స్ వేసేసి వాళ్ళకి రిటర్న్ పంపించే వాళ్ళంట. అక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా చూస్తున్నాం కదా మనము. అట్లా ఎవరెవరినైతే చేశారో వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అండ్ వాళ్ళ హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది. సో ఇదంతా ఇంప్రిజన్మెంట్ అప్పుడు. ఈ డ్రమ్ ఏంటి అని చెప్పేసి అంటే చెప్పాను కదా, వాళ్ళ అశుద్ధం అంటే వేస్ట్ ఇగో ఇలాంటి డ్రమ్స్లలో వేసి వాళ్ళతోటే మోయించేవాళ్ళు. సో ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్ అనమాట. ఈ సెల్స్లో వాళ్ళది జీవనం అంటే ఎలా ఉండేది అని చెప్పేసి ఇగో ఈ గ్లాస్లో పెట్టి ఇట్లా చూపిస్తున్నారు. ఈ సెల్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, ఇట్లా మేబీ అంత క్లియర్గా కనిపించట్లేదు ఇందులోంచి, వాటిగా ఇట్లున్నాయి ఇట్లా సెల్స్. చూద్దాం ఇక్కడ కనిపిస్తుందేమో. మొత్తం డార్క్, పిచ్ డార్క్ లోపలంతా. ఇట్స్ ఆల్ డార్క్ ఛానల్. సో ఇప్పుడు లైట్లు వేసి ఉంటేనే ఇట్లా ఉంది, అప్పుడు లైట్లు లేకుంటుండే. లోపల మొత్తం అంతా ప్రిజన్స్. సో వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ స్క్రప్చర్స్ అనమాట. స్మారక చిహ్నాలు అని చెప్పేసి అంటారు కదా, అట్లాంటి స్మారక చిహ్నాలు. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు చేసిన త్యాగానికి ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఆర్ ఒక చిన్న చిహ్నంగా ఇవైతే చేశారనమాట. అవే కాకుండా అక్కడ వచ్చేసి ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అవి కూడా మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ దేర్ కంట్రీ ఫ్రమ్ ఫ్రెంచ్ కాలనీస్. సో వాళ్ళకి ఇదొక వాట్ యు సే, ఇట్స్ ఒక మెమరీ పిల్లర్. వాళ్ళ దేశానికి వాళ్ళు చేసిన త్యాగానికి, సాక్రిఫైస్కి ఇది. మనమందరం కూడా మన దేశానికి చాలా రుణపడి ఉండాలి. దిస్ సైడ్ బేబీ. ఎస్ ఎస్ ఎస్. 1964లో జరిగిన వియత్నామీస్ అండ్ యుఎస్ వార్లో ఆ వార్ ఎయిర్ క్రాఫ్ట్ షిప్స్ని కూడా వీళ్ళు కొంచెం వియత్నాం అయితే పేలుగొట్టింది. అప్పుడు మిగిలిన వాళ్ళ పైలట్స్ని వాళ్ళందరినీ వీళ్ళైతే క్యాప్చర్ చేసి ఈ హ్యాలో ప్రిజన్లో అయితే పెట్టారంట. దాని తర్వాత ప్యారిస్ పీస్ జరిగినప్పుడు వాళ్ళని అయితే వదిలిపెట్టారంట. వాళ్ళ రిమైన్స్ అవన్నీ కూడా ఇక్కడైతే వాళ్ళు ఉంచారు. అమెరికన్ పైలట్స్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టారు. వాళ్ళ పైలట్కి సంబంధించిన డ్రెస్ అయితే ఇక్కడ ఉంది. సరే కదా గైస్, మన ఇది హ్యాలో ప్రిజన్ అయితే మనం చూసాం అనమాట. చాలా మనసుకి ఒత్తిడిగా అండ్ చాలా బాధ కూడా కలిగించింది. ఒక దేశంలో మనం పుట్టినప్పుడు ఆ దేశానికి మనం ఎంత రుణపడి ఉండాలో అంత రుణపడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్స్ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. మనం కూడా యాజ్ ఎ ఫెలో నేషనలిస్ట్ మనం కూడా మన దేశానికి మనం ఎంత చేతనైతే అంత చేయాలి. అంటే మనకి ఇలాంటి సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం డెఫినెట్లీ రాదు. జస్ట్ ద కంట్రీని క్లీన్గా ఉంచితే సరిపోతుంది. మనది అని చెప్పేసి మనం తల ఉంచి మనం నడుములోంచి కొద్ది శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. జ్ఞానం ఇస్తున్నాను అని చెప్పేసి అనుకోవద్దు. సో వాట్ ఎవర్ వీ క్యాన్ డూ ఇస్ వీ క్యాన్ డూ ఫర్ అవర్ కంట్రీ అని చెప్పేసి అనిపించింది. నువ్వు బయట ఉంటున్నావు ఇవన్నీ చెప్తున్నావు అని చెప్పేసి అంటే నేను బయట ఉండి కూడా నా కంట్రీకి నేను ఏం చేయాలో నాకు తెలుసు, నేను అది చేస్తూనే ఉన్నాను.
సో ఇంకా లెట్స్ నాట్ గెట్ ఇన్ టూ మచ్ ఆఫ్ ఎమోషన్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ వియత్నాం, హానాయ్ అండ్ హాలో ప్రిజన్. బై గైస్. రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా.